పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సీఎం చంద్రబాబు హస్తినా ప్రయాణం. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటన అధికారికం. కేంద్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. తాజాగా 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 40 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు. కేవలం మావోయిస్టు సమస్యలపైనే కాకుండా ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు ప్రధానికి వివరించనున్నారు. బుడమేరు పటిష్టం, వరద బాధితులకు సాయం, విశాఖ స్టీల్ ప్లాంట్కు సెయిల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయడం, పోలవరానికి బడ్జెట్లో కేటాయించిన నిధుల విడుదలతో పాటు వెనుకబడిన జిల్లాలకు నిధుల విడుదల వంటి అంశాలపై చర్చిస్తారని పార్టీ కార్యాలయం తెలిపింది. అయితే చంద్రబాబు ఢిల్లీ టూర్పై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ చాలా ఉత్సాహంగా కూపీలాగుతున్నారు. ఆయన ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనే విషయాలపై జగన్ ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దీనికి కారణం తిరుమల శ్రీవారి లడ్డూ వివాదమే. ఈ వివాదం తెరమీదికి వచ్చిన తర్వాత బీజేపీ పూర్తిగా చంద్రబాబు వెంట నిలిచింది. బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి కూడా చంద్రబాబును వెనకేసుకుని వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఇక కేంద్రంలోని కొందరు సచివులు కూడా తిరుమల బాలాజీ లడ్డు అపవిత్రం కావడంపై గుర్రగా ఉన్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు పర్యటనలో ఖచ్చితంగా లడ్డూ ప్రస్తావన లేకుండా ఉండదని జగన్ భావిస్తున్నారు. ఈ హయాంలో చోటు చేసుకున్న తిరుమల అక్రమాలపై ఇప్పటికే సమాచారం సేకరించిన చంద్రబాబు వీటిపై ప్రధానికి మరిన్ని ఫిర్యాదులు చేసే అవకాశం ఉందని ఆయన తలపోస్తున్నారని, ఇదే జరిగితే తనకున్న పరువు మరింత పోతుందని ఆయన భయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ నుంచి 2 అధికారులను నియమించాల్సి ఉంది. సీబీఐ ఎంత స్వతంత్ర సంస్థ అయినా ప్రధాని చేతిలో పనిచేస్తుందన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. అందుకే 10 ఏళ్లుగా జగన్పై సీబీఐ దూకుడు తగ్గించిందన్న విమర్శలు కూడా తెలిసిందే. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ పర్యటన విషయంలో జగన్ భయపడుతుండడంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.